సింగపూర్ యొక్క అతిపెద్ద ఆర్థిక సమస్య గృహ నిర్మాణం అంటే నివసించడానికి ఇల్లు లేకపోవడం. సింగపూర్లోని జనాభాలో 70% పూరి గుడిసెలోనే నివసించేవారు. అయితే లీ ఒక వివాదాస్పద చట్టం తెచ్చాడు. దీని ప్రకారం ప్రభుత్వం తక్కువ ధరకే ఏదైనా భూమిని కొనుగోలు చేయొచ్చు. ఆ భూమిని కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం తక్కువ ధరకే ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ప్రజలు ఈ చౌక ఇళ్లను కొనుగోలు చేసే విధంగా ఒక నియమం తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రతి ఒక్కరి జీతంలో 25% ప్రావిడెంట్ ఫండ్ లో ఆదా చేయబడుతుంది. మరొక 25% ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా 50% పొదుపు ప్రతి ఒక్కరి ద్వారా సేకరించబడింది. అలా ప్రజలు తక్కువ సమయంలోనే ఇల్లు కొనగలిగేలా చేశారు. నేడు 80% సింగపూర్ ప్రజలు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. గృహ నిర్మాణం తర్వాత రెండవ అతిపెద్ద సమస్య నిరుద్యోగం. సింగపూర్ కు సహజ వనరులు లేవు. అదేవిధంగా ఏ పొరుగు దేశం కూడా సింగపూర్తో ట్రేడ్ చేయడానికి ఇష్టపడేది కాదు. అయితే ఉద్యోగాలను సృష్టించడానికి ఒకే ఒక మార్గం ఉందని లీక్ అర్థమైపోయింది. అదే విదేశాల నుండి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాక్సెస్ తగ్గించబడ్డాయి. అదేవిధంగా నిబంధనలు కూడా దాదాపు రద్దు చేయబడ్డాయి. సింగపూర్ ప్రభుత్వం ఏ విదేశీ కంపెనీ నుండి మొదటి 10 సంవత్సరాల వరకు ఎటువంటి పన్నులు తీసుకోబోమని ప్రకటించింది. విదేశీ కంపెనీలు దీనికి ఆకర్షితులై సింగపూర్ కు రావడం ప్రారంభించాయి. అలా కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద పెద్ద కంపెనీలు సింగపూర్ లో తమ హెడ్ ఆఫీస్ కూడా తెరవడం ప్రారంభించాయి. కేవలం 10 సంవత్సరాల్లోనే సింగపూర్లో నిరుద్యోగం 0% చేరుకుంది. అలా గ్రోత్ రేట్ 13% వరకు చేరుకుంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేయడానికి కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి. కరప్షన్ చేసేవారికి ఉరిశిక్ష విధించేవారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా 10 రెట్లు పెంచేశారు. సింగపూర్లో ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే శాలరీ మొత్తం ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రావు. దీని ఫలితంగా నేడు సింగపూర్ ప్రపంచంలోని అతి తక్కువ కరప్టెడ్ కంట్రీగా మారింది. అంతేకాకుండా దీనివల్ల ఇన్వెస్టర్స్ ట్రస్ట్ కూడా పెరగడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఈజీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యేవి. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.